పసిఫిక్ సముద్రం మధ్యలో ఒక నిర్జన దీవి ఉంది. ఆ దీవిలో వందల ఏళ్లుగా ఎవ్వరూ అడుగుపెట్టలేదు. కథల్లో చెబుతారు ఆ దీవిలో ఒక అపారమైన నిధి దాగి ఉందని. కాని ఆ నిధిని కాపాడటానికి భయంకరమైన భూతాలు ఉన్నాయని గ్రామస్థులు హెచ్చరిస్తారు. ఒకరోజు 5గురు దొంగలు ఆ దీవికి పడవలో చేరుకున్నారు. వారి కళ్ల ముందు మెరిసిన బంగారు పెట్టెలు, వజ్రాలు కనిపించాయి. ఆశతో వారు ఆ పెట్టెలవైపు పరుగులు తీశారు. అయితే ఒక్కసారిగా గాలి గట్టిగా వీచింది. చెట్ల మధ్య నుంచి గుల్లుమని నవ్వులు వినిపించాయి. ఒక భూతం పొడవాటి తెల్లని జుట్టుతో వారి ముందు ప్రత్యక్షమైంది. మరొక భూతం చెదిరిన ముఖంతో వెనుకనుంచి నిలబడ్డది. దొంగలు కత్తులు ఊపినా ఆ భూతాలపై ప్రభావం చూపలేదు. ఒక్కొక్కరిని ఆత్మలు పట్టుకుని సముద్రంలోకి లాగేశాయి. చివరికి ఒక దొంగ మాత్రమే బ్రతికాడు. అతను తన ప్రాణం కోసం పడవలో తిరిగి పారిపోయాడు. గ్రామానికి చేరుకుని అన్నాడు, ఆ నిధి ఎవరికీ దక్కదు. దానిని కాపాడే ఆత్మలు ఎప్పటికీ దానిని వదలవు. ఆ దీవి రహస్యం అలా ఎప్పటికీ మాయగానే మిగిలిపోయింది.